జై శ్రీరామ్. కాలక్షేపో న కర్తవ్య. ఏమండి, కాలక్షేపం చేయకుండా మనము చాలా జాగ్రత్తగా ప్రతిరోజు భగవద్గీత మీద దృష్టి పెడుతున్నాము. ప్రతిరోజు ఒక శ్లోకం పారాయణ అందరూ కూడా చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. చాలా మంచి శ్లోకం, అందరికీ రావలసినటువంటి శ్లోకం ఇది. సమయం వృధా చేయకూడదు. టైంపాస్ చేయడం కోసం మనము ఈ భూమి మీదకి రాలేదు. అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి. సమోక్షస్య నాథం భజే విశ్వనాథం. ఏదైతే అసలైన మోక్షం, సత్యమైన మోక్షం ఉందో దాన్ని అనుగ్రహించేవాడు విశ్వనాథుడు. కాబట్టి ఆ కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో మన యొక్క విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేస్తూ అక్షయ పుణ్య ఫలితాలు పొందుతున్నాం. విశేషమైనటువంటి పర్వదినాలలో మహామహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రాలలోని స్వయంభూ దేవతలను చక్కగా భక్తుల గోత్రనామాలతో పూజించి అక్షయ పుణ్య ఫలితాలను అందించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా వారి యొక్క మనస్సులని, మీ యొక్క మనస్సులని స్వయంభూ దేవతల మీద లగ్నం చేసి ఉంచడం చేత మీరు అక్షయ పుణ్య ఫలితాలు పొందుతున్నారు. మీ గోత్రనామాలు స్వయంభూ దేవతల దగ్గర ఆలయంలో చదవడం చేత స్వయంభూ దేవతలకు హరిద్వార్ గంగాజలం, ప్రయాగ గంగాజలం, మహానందిలోని మొత్తం బ్రహ్మాండంలోని సమస్త తీర్థాలతో అభిషేకం చేయడం వల్ల అండి, మహానందిలోని తీర్థం సామాన్యమైంది కాదు. మనకు దగ్గరలో ఉన్నటువంటి అత్యద్భుతమైన క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉంది మహానంది, కర్నూలు జిల్లా. ఏమండి, కాబట్టి మహానంది చాలా గొప్పది. అందులో ప్రవహించే తీర్థం ఏదైతే ఉందో కోనేరు, చాలా శక్తివంతమైనటువంటి కోనేరు. ఏదో ఆడుకోవడం కోసం వెళ్ళకూడదు, అది స్విమ్మింగ్ పూల్ కాదది. ఏమండి, బ్రహ్మాండంలోని సమస్త తీర్థాలు ప్రవహిస్తున్నాయి ఆ కోనేటిలో. కాబట్టి అటువంటి తీర్థంలో స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. ఇక అటువంటి జలాలతో స్వయంభూ దేవతలకు అభిషేక పూజలు చేయడం జరుగుతోంది. అక్షయ పుణ్య ఫలితాలను భక్తులందరికీ అందించడం జరుగుతోంది. మొన్న మాస శివరాత్రి రోజు సాక్షాత్తు అరుణాచలేశ్వర స్వామికి భక్తుల గోత్రనామాలతో అభిషేక పూజలు, అమ్మవారికి కుంకుమార్చన, ఇక అరుణగిరికి ప్రదక్షిణ చేయటం జరిగింది. చేసి భక్తులకు మహామహిమాన్వితమైనటువంటి తీర్థ ప్రసాదాలను పంపించడం జరిగింది. ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఏమిటయ్యా అంటే 12 సంవత్సరముల తరువాత, ఏమండి, 12 సంవత్సరాల తరువాత మనకు మహామహిమాన్వితమైనటువంటి యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు చాలా విశేషమైనటువంటి రోజులు. ఇక పుష్కర స్నానం వల్ల సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు, అనారోగ్యాలు, అన్ని మానసిక చింతలు భస్మమైపోతాయి. మహాశక్తివంతమైనటువంటిది యమునా నది. సూర్యుడి కుమార్తె యమునా నది, యముడి సోదరి యమునా నది. కాబట్టి యమునా నదిలో స్నానం చేయటం చాలా విశేష ఫలప్రదం. అందులో బృందావనంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది ఇంకా విశేషం. ఎందుకోసము? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యమునా నదిలో ఎన్నో లీలలు చేశారు. ఏమండి, ఎంతో ఆడుకున్నారు తన సఖులతో, ఏమండి, తోటి మిత్రులతో చక్కగా ఆడుకున్నారు, ఎన్నో లీలలు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి బృందావనంలో ఆ యమునా నది ఇంకా శక్తివంతమైనది. కాబట్టి భక్తులు తప్పకుండా బృందావనానికి, ఏమండి, యమునా నది పుష్కరాల సందర్భంగా బృందావనానికి వెళ్ళి స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. ఏమండి, వెళ్ళలేని వారు అనేక మంది అనేక సమస్యల వల్ల వెళ్ళలేకపోతారు కదా, వారి కోసం అని చెప్పి నేను అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి బృందావనానికి 31వ తేదీ, ఈ నెల 31వ తేదీ బయలుదేరి వెళ్ళటం జరుగుతోంది. వెళ్ళి భక్తుల గోత్రనామాలు, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆలయాలు అనేకం ఉంటాయి, శక్తివంతమైన ఆలయాలు. అందులో బాన్కీ బిహారీ లాల్ అనేటటువంటి ఆలయం చాలా శక్తివంతమైనటువంటి ఆలయం. 5 నిమిషాలు మాత్రమే మనకు దర్శనం ఉంటుంది. 5వ నిమిషంలో కర్టెన్ వేసేస్తారు. ఎందుకంటే 5 నిమిషాలు ఎవరైతే భక్తితో కృష్ణ 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 నన్ను అనుగ్రహించు తండ్రి, నాతో వచ్చేయి తండ్రి అని భక్తితో ప్రార్థిస్తే 5వ నిమిషం మనతో వచ్చేస్తాడు స్వామివారు. అందుకే స్వామి ఉండాలి కదా, ఉండి అందరినీ అనుగ్రహించాలి కదా.
అందుకు అక్కడ పూజారులు ఏం చేస్తారంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కర్టెన్ వేసేస్తారు. వేసేసి 1 నిమిషం అలా ఉంచి మళ్ళీ కర్టెన్ తీస్తారు. తీసి హారతి ఇచ్చి మళ్ళీ దర్శనం ఇస్తారనమాట. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి ఆలయం. మీరు కూడా ధ్యానించండి శ్రీకృష్ణ పరమాత్మను. మీరు ఇక్కడ ఏ పనులు చేసుకుంటూ ఉన్నా మీ మనస్సుని బృందావనంలోని శ్రీకృష్ణ పరమాత్మ మీద లగ్నం చేసి ఉంచండి. మొన్నటి వరకు అరుణాచలేశ్వర స్వామి వారి మీద లగ్నం చేసి ఉంచారు కదా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనేటటువంటి నామాన్ని భక్తితో జపించడం మానకండి. ఎందుకంటే స్మరణాదరుణాచలం, స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అంటే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అరుణాచల శివ అనేటటువంటి నామ జపం చేయడం వల్ల. కాబట్టి ఆ నామాన్ని జపిస్తూ అరుణగిరి పర్వతాన్ని ధ్యానిస్తూ ఇప్పుడు బృందావనాన్ని చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉండండి. 31వ తేదీ పౌర్ణమి రోజు శ్రీకృష్ణ పరమాత్మను పూజించి 2వ తేదీ యమునా నది పుష్కరాలు ప్రారంభం. ఏమండి, పుష్కరుడు యమునా నదిలో ప్రవేశిస్తాడు. 1వ తేదీ రాత్రే ప్రవేశిస్తాడు. మనకు 2వ తేదీ ఉదయం యమునా నదిని భక్తుల గోత్రనామాలు యమునా నది తీరంలో చదివి శ్రీకృష్ణ పరమాత్ముడి సన్నిధిలో చదివి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మను పూజించి యమునా నదిని భక్తితో పూజించి ఆ తల్లిని సేవించి, తల్లి ఈ యొక్క పుష్కర జలాన్ని, పవిత్రమైనటువంటి యమునా నది పుష్కర జలాన్ని నీ భక్తులందరికీ పంపించడం కోసం ఈ నదీ జలాల్ని తీసుకుంటున్నాను అనే భక్తితో అమ్మకు నమస్కరించి ఆ యొక్క యమునా నది పుష్కర జలాన్ని తీసుకొని శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకొని మీకు ఆ యమునా నది పుష్కర జలాన్ని పంపిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. మీరు వెళ్ళి రాగలిగితే వెళ్ళి చక్కగా యమునా నదిలో స్నానం చేయండి. బృందావనం వీలైతే బృందావనం, లేదా మనకు ప్రయాగలో కూడా యమునా నది ప్రవహిస్తోంది. యమునా నదిలో స్నానం చేసేటందుకు ప్రయత్నించండి. తప్పకుండా చెయ్యాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కానీ యమునా నదికి పుష్కరాలు రావు. ఏమండి, యముని యొక్క సోదరి కదా యమునా నది. ఎంత విశేషం! యమ బాధలు ఉండవు మన స్నానం చేయటం వల్ల, చాలా విశేషం. కాబట్టి ఒకవేళ వెళ్ళలేకపోయిన వారు చక్కగా నా ద్వారా ఈ యమునా నది పుష్కర జలాన్ని తెప్పించుకొని చక్కగా తల మీద చల్లుకున్నా చాలండి. ఒక బకెట్ నీటిలో ఒక బొట్టు, ఒక బిందువు ఆ బకెట్ నీటిలో ఈ యమునా నది పుష్కర జలం కలిపి ఆ తలస్నానం చేయండి ఆ బకెట్ నీటిలని. ఏమండి, మీరు యమునా నది బృందావనం వెళ్ళి పవిత్రమైనటువంటి యమునా నదిలో స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతారు. సామాన్యమైనటువంటి విషయం కాదు యమునా నది మీ దగ్గరికి రావటం అంటే. యమునా నది జలం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈశ్వరానుగ్రహం, కాశీ విశ్వనాథుడి అనుగ్రహం ఉంటే కానీ ఇటువంటి అద్భుతమైన అవకాశం మన దగ్గరికి రాదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీ బంధుమిత్రులకు తెలియజేయండి, షేర్ చేసి ఈ విషయాన్ని. ఏమండి, దక్షిణ ఎంతో ఉండదు, మీకు తెలుసు కదా. కేవలం 516 రూపాయలు మాత్రమే ఉంటుందండి. 516 కూడా మీరు ముందే చెల్లించవలసిన అవసరం లేదు. చెల్లించకండి. ఫోన్పే, గూగుల్ పే ఎట్లా వద్దు, వేయకండి. చక్కగా మీ గోత్రనామాలు, చిరునామా భక్తితో పంపించండి. ఏ నెంబర్కి? 9951499444. ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా మరియు మీ మనస్సులో ఏదైనా కోరిక శ్రీకృష్ణుడికి నా ద్వారా నివేదించుకోవాలనుకుంటే తెలియజేయండి. ఆ వాట్సాప్లోనే ఒక కోరిక చెప్పండి. ఒక 10 కోరికలు ఉంటాయి సహజంగా. ఒకటి బలమైనటువంటి కోరిక, చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి కోరిక, 1 కానీ 2 కానీ మీరు వాట్సాప్ ద్వారా మీ గోత్రనామాలతో పాటుగా తెలియచేయండి. ఏమిటా నెంబరు? 9951499444. ఈ నెంబర్కి ఒకసారి మాత్రమే పంపించండి. కొంతమంది భక్తులు 3-4 సార్లు 3-4 నెంబర్లకు పంపిస్తున్నారు. అలా చేయకండి. నేను తెలియజేసిన నెంబర్కి, ఈ నెంబర్కి వచ్చిన గోత్రనామాలు మాత్రమే బృందావనంలో, ఏమండి, ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆలయంలో మరియు యమునా నది పుష్కర తీరంలో చదివి శ్రద్ధగా, స్పష్టంగా, త్రికరణ శుద్ధిగా చదివి పూజలు చేసి మీకు యమునా నది పుష్కర జలం, శ్రీకృష్ణ పరమాత్మకు నివేదించినటువంటి ప్రసాదము, అమ్మవారిని పూజించినటువంటి కుంకుమ, అండి, మొదలైన స్వామివారి శ్రీకృష్ణుడి ఫోటో మొదలైన ప్రసాదాలు మీకు, రక్షా కంకణం, అండి, శ్రీకృష్ణ పరమాత్మకు తాకించినటువంటి రక్షా కంకణం ఒకటి మీకు పంపిస్తాను. వీటన్నిటిని కూడా చక్కగా స్వీకరించి ఇక ఆ యమునా నది పుష్కర జలం తల మీద చల్లుకోవడం చేత, ఒక బకెట్ నీటిలో కలుపుకొని స్నానం చేయడం చేత మీరు
ప్రధానంగా యమునా నది పుష్కరాలలో స్నానం చేసినటువంటి అద్భుత ఫలితాన్ని పొందుతారు. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, నరదృష్టి దోషం వంటి సమస్త భయంకర దోషాల నుండి విముక్తి పొందుతారు. భస్మమైపోతాయి అన్ని దోషాలు కూడా. మరి యమునా నది జలం తల మీద పడటం అంటే సామాన్యమైన విషయం అండి? సామాన్యమైన విషయం కాదు కదా. సూర్యపుత్రి, మీకు ఆ శ్లోకాలన్నీ కూడా నేను వివరిస్తాను. మీ మనస్సులు బృందావనం వైపు ప్రయాణించాలి, స్వామివారి మీద లగ్నం అవ్వాలి, శ్రీకృష్ణుడి మీద మరియు యమునా నది మీద అండి. అన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తాం. మనం చేసేటటువంటి పూజ త్రికరణ శుద్ధిగా చేయాలి. నేను మరియు మీరు చేయవలసిందల్లా మీ గోత్రనామాలు భక్తితో పంపించటం, మీ మనస్సులను బృందావనంలోని శ్రీకృష్ణ పరమాత్మ మీద, యమునా నది మీద లగ్నం చేసి ఉంచడం, నేను పంపించినటువంటి యమునా నది ప్రసాదము యొక్క పుష్కర జలాన్ని భక్తితో స్వీకరించడం. ఇంతే, ఈ మూడే మీరు చేయవలసింది. తద్వారా మీరు బృందావనానికి వచ్చి ఈ శ్రీకృష్ణ పరమాత్మను, యమునా నదిని సేవించిన, పుష్కర స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని పొందుతారు. సమస్త దోషాలు భస్మమైపోతాయి. సూర్యుడి యొక్క కుమార్తె యమునా నది, సూర్యపుత్రి, మీకు శ్లోకం తెలియజేస్తాను. అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందండి. అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఏదో రూపాయి 2 రూపాయల పుణ్య ఫలితం కాదండి. అక్షయ పుణ్య ఫలితాలు పొందండి. కాశీ విశ్వనాథుడి అనుగ్రహంతో వస్తోంది మీకు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనేటటువంటి సాధన ఆపకండి, శ్రద్ధగా చేస్తూ ఉండండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనేటటువంటి నామాన్ని తప్పకుండా ప్రతిరోజు స్మరించినంత మాత్రాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు కదా శివయ్య. మనం స్మరించడానికి ఏం శ్రమే ఉందండి? ఇంతే కదా, అయిపోతుంది. కాబట్టి ప్రయత్నిద్దాం. సాధన చేస్తేనే కదా ఆ ఫలితం మనకు వచ్చేది. కాబట్టి భక్తితో ఈ సాధనలన్నీ కూడా మీరు చేస్తూ మీ బంధుమిత్రులకు షేర్ చేసి తెలియజేస్తూ ఉండండి. అనేక అద్భుతమైన విషయాలు నేను మీకు తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ, రేపు ఆ యమునా నది గురించి, శ్రీకృష్ణ పరమాత్మ గురించి అద్భుతమైనటువంటి వీడియోలు పంపిస్తూ ఉంటాను. చక్కగా వినండి, భక్తితో వినండి. అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి, సామాన్యమైన విషయం కాదండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. శ్రీకృష్ణ పరమాత్మకు జై.